ఒప్పుకోవడానికి కొంచెం మొహమాటం అడ్డొచ్చినా, కానీ మా అత్తయ్య చేసే వంటల్లో మాత్రం ఈ ఫ్రైడ్ రైస్ అంటే నాకి చాలా ఇష్టం. ఇలా కూడా చేస్తారా ఫ్రైడ్ రైస్? ఇంత టేస్టీగా అండ్ హెల్తీగా అనిపించిందనమాట. ఎంత అద్భుతంగా ఉంటదంటే, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఎన్ని కావాలంటే అన్ని ఏసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. నేను ఒక ప్యాన్ తీసుకొని, ఆయిల్ తీసుకొని, కొన్ని ఆనియన్స్ తీసుకొని, పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఇక్కడే యాడ్ చేసుకోవాలి. మనం మరీ కారం ఏం యాడ్ చేయండి దీంట్లో. మీ ఇంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్ని రకాలు వేసుకోండి. ఒక కాకరకాయ, ఒక ఉర్లగడ్డ తప్పించి అన్నీ వేసుకోవచ్చు అనమాట. అవన్నీ బాగా మగ్గిన తర్వాత టొమాటోస్ ఒక 2 యాడ్ చేసేసుకొని, ఇప్పుడు స్పెషల్ ఐటమ్ ఏంది తెలుసా? షాహీ బిర్యానీ మసాలా వస్తుంది చూడండి, అది యాడ్ చేసుకుంటే ఉంటుంది. సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. ఇంకా స్పైసీనెస్ సరిపోలేదు అనుకుంటే మీరు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా రైస్ కలిపేసుకొని తినేయడమే. చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ డీటెయిల్గా కావాలంటే నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. మీరు అట్లా చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.